హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గురువుగారు బనానాస్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తారు. చెప్పండి గురువుగారు. కొంచెం గట్టిగా చెప్పండి గురుగారు. 1989లో నేను బనానా బిజినెస్ స్టార్ట్ చేశాను. 90లో నుంచి బాగా అభివృద్ధి చెంది చాలా చక్కగా బిజినెస్ చేసేవాడిని. చేసిన సమయంలోని అప్పట్లోని అసలు బనానా అనేది తింటే మనిషికి చాలా ఆరోగ్యకరంగా ఉండేదండి. అందుకు కారణం ఏంటంటే అప్పుడు పూర్వం చెట్టు నుంచి వచ్చేటప్పుడే కొన్ని కాయలు ముగ్గి వచ్చేవండి. ఇప్పుడు బనానా తింటే వెయిట్ పెరుగుతాము అని మంచిది కాదంటున్నారు. ఒకప్పుడు అయితే డైజెషన్ అవ్వడానికి అది బనానా చాలా యూజ్ అవుతుంది అని అప్పటికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటండి? అప్పట్లోని బనానా తింటే చాలా ఆరోగ్యకరంగా ఉండేవారు. ఉండిన తర్వాత అది ఏమయ్యేదంటే కొన్ని పళ్ళు చెట్టును ముగ్గిన అరటిపళ్ళు వచ్చేవి. బనానా అయితే మద్రాస్ చక్కెరకేళి నెక్స్ట్ కర్పూరం అరటిపళ్ళు వచ్చేవి. వచ్చిన తర్వాత అవి తింటే చాలా ఆరోగ్యకరంగా ఉండేవారు. తర్వాత అందులో పచ్చికాయలు వచ్చేటప్పుడు వాటిని కావుకొట్లో పెట్టి పొగపెట్టి ఒక గది ఉంటుంది. ఆ గదిలోని 3 o'clockకి అందరికెల్లో అందులో వేసి పొగపెట్టి మళ్ళీ రేపు మధ్యాహ్నం రేపు ఉదయం తెల్లవారుజాముని 5:30-6 గంటలకి ఓపెన్ చేసిన తర్వాత ఆ అరటిపళ్ళు గెల్ల బయటికి తీసుకొచ్చి అమ్మితే మరుసటి రోజు ముగ్గేవి. ఎల్లుండి తినడానికి చాలా బాగుండేవి. అవి కూడా చాలా ఆరోగ్యకరంగానే జనాలకి ఉపయోగపడేవి. అట్లా బనానాస్ ముగ్గునాక మధ్యాహ్నం 3 గంటలకు కావేస్తే మళ్ళీ తెల్లవారుజాముని 6 గంటలకి ఓపెన్ చేసేవారు. 5:30 ఆ టైంకి ఓపెన్ చేస్తే అవి తీసుకొచ్చి మార్కెట్లోకి అమ్మేవారు. షాపుల దగ్గర అమ్మేటప్పుడు చాలా చక్కగా కొనుక్కుని పెద్దలు కూడా చాలామంది అరటిపళ్ళు తింటే చాలా మంచిది, చాలా ఆరోగ్యకరంగా ఉంటారు అని చక్కెరకేళి అరటిపళ్ళు, మద్రాస్ చక్కెరకేళి, మహారాష్ట్ర, తర్వాత కర్పూర అరటిపళ్ళు ఉండేవి. అవి వాటిని తింటే చాలా మంచిదనేవారు. ఇప్పుడు రాను ఏమైందంటే ఆ కావుకొట్లన్నీ క్రమేపీ కనుమరుగు అయిన తర్వాత ఇప్పుడు స్ప్రేలు వచ్చాయండి. అరటిపళ్ళు వాడటం వల్ల బనానాస్కి ఎంతవరకు బెనిఫిట్ అంటారు, ఎంతవరకు లాస్ అంటారు? ఏదో అకేషన్గా తీసుకెళ్లి ఫంక్షన్ లాట్లో వేయడానికి అందంగా ఉంటుంది తప్పండి, తింటే అది ఆరోగ్యకరంగా ఉపయోగపడతలేదు. ఇప్పుడు మానవ ఆరోగ్యాన్ని క్రమేపీ క్షీణించిపోయేలాగా అది ఆ స్ప్రే వల్ల తయారైనట్టు అరటిపండు మానవ జీవితానికే అరటిపండు తింటే మనుగడ కరువు అయిపోయినట్టు అయిపోయిందండి. ఒకప్పుడు అరటిపండు తింటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు అని ఎందరో అనేవారు. అప్పట్లో బనానా కాస్ట్ ఎలా ఉంటుంది గురుగారు? అప్పట్లో ఎలా ఉంది ఇది? 1989 ఆ టైంలోని మహారాష్ట్ర అరటిపండు ఖరీదు 60 పైసలు, ₹10 ఉండేదండి. మేము హోల్సేల్ షాప్కి వేస్తే ₹10 చేసేసేవాళ్ళమి. వాళ్ళు రూపాయి తర్వాత ₹1.70, 75 అమ్మేవారు. ఇప్పుడు అరటిపండు ధర మహారాష్ట్ర చాలా విపరీతమైన కాస్ట్ పెరిగిపోయింది. కానీ ఈ స్ప్రేలు వల్ల తిన్నందువల్ల ఏమవుతుందంటే మానవ జీవితంకి మన టెక్నాలజీ వచ్చిన తర్వాత మన ఆరోగ్యాన్ని మనమే క్షీణించుకునే విధంగా మనం తయారు చేసుకుంటున్నాం. బనానా అట్లా ఏమేమి టైప్స్ ఉన్నాయండి? బనానాలోని కర్పూర అరటిపళ్ళు, మద్రాస్ చక్కెరకేళి, తర్వాత మహారాష్ట్ర, తర్వాత చక్కెరకేళి, ఎర్ర చక్కెరకేళి అని ఉన్నాయండి. ఆ జాతులు అన్నిటిలోని దేవుళ్ళకైతే కర్పూర అరటిపళ్ళు చాలా మంచిది అని మా పూర్వీకుల నుంచి కూడా చెప్తూ ఉండేవారు. ఇది తినడానికి మాత్రం చక్కెరకేళి అరటిపళ్ళు చాలా మంచిదండి. ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అరటిపళ్ళు. బనానా అట్లా ఏ స్టేట్లో ఫేమస్ అని? బనానా అనేది మహారాష్ట్ర నంద్యాల నుంచి మహారాష్ట్ర వచ్చేవండి. కనీసం మేము బిజినెస్ చేసే టైంలోని కాకినాడ నగరానికి అత్యధికంగా 11 నుంచి 12 లారీల వరకు వచ్చేవి. ఇప్పుడు క్రమేపీ ఆ బిజినెస్ కనుమరుగు అయిపోయే విధంగా తయారైంది. ఒక లారీ 2 రోజులకి 3 రోజులకి ఒక లారీ వస్తుంది. అప్పుడు సేల్స్ కూడా అప్పుడు చాలా ఒక టన్ను అంటే ఎన్ని కేజీస్? 1000 కేజీలు అండి. ఆ 1000 కేజీలు ఉన్న అరటిపళ్ళు గెల్లో 900కి వచ్చాయమ్మా. 10 టన్నులు లోడ్ వస్తే 9000 అయ్యేది.
ఇప్పుడు ఒక టన్ను బనానాస్ ఎంత అవుతుందండి ఒక కాస్ట్? ఒక లారీ కూడా కిరాయి 1000 రూపాయలకి వచ్చేదండి అప్పట్లో. మొత్తం టోటల్ మీద ఒక లారీ సరుకు 500 నుంచి 450, 500 మంచి పెద్ద దిగుబడి ఉన్న గెల్లో వచ్చేవండి. ఇప్పుడు క్రమేపీ ఆ క్వాలిటీ లేదు, అంత అంత రేట్ కదా చాలా ఎక్కువగా ఉంటుందండి అప్పుడు మీద చూసుకునేటప్పుడు. అప్పటి క్వాలిటీ మీద కదా తగ్గిందంటారా? అప్పటి మీద ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అండి, ఇప్పుడు కిరాయే 8,000, 9,000, 10,000 అయిపోయిందండి. లోడు 10 టన్నులు తీసుకొస్తే 40,000 రూపాయలు అయిపోయిందండి. ఒక లారీ మహారాష్ట్ర కాకినాడ నగరానికి వచ్చిందంటే మినిమం ఒక 50 నుంచి 60,000 రూపాయలు వరకు కిరాయి అవుతుందండి. కిరాయితో పాటు లోడుతో పాటు అవుతుంది 60,000 రూపాయలు. అందువల్ల క్వాలిటీ కూడా చాలా వరకు తగ్గిపోయింది బిజినెస్. బనానా టేస్ట్ ఎలా ఉంది గురుగారు? టేస్ట్లో కదా చాలా చేంజెస్ వచ్చి ఉంటున్నాయండి. గతంలోని అమృతపాణి అనే ఒక అరటిపండు, ఒక క్వాలిటీ గల అరటిపండు ఉండేవి. ఇవి ఎలాగుండేవంటే, అది పొగ పెట్టిన తర్వాత ఒక వారం రోజులు నిల్వ ఉంచేవారండి. ఆ అరటిపండు మా అమృతపాణి అరటిపండు తినాలంటే నిజంగా తింటే చాలా అద్భుతమైన టేస్ట్ మాట అండి. ఇప్పుడు ఈ రోజుల్లోని అంతవరకు నిల్వ ఉంచట్లేదండి అరటిపండుని. తీయడం, ఏదో అమ్మేయడం, నామకరణం కన్నట్టు తప్పండి. కానీ నిజానికి అమృతపాణి అరటిపండు తింటే చాలా మనసు ఎక్కడికో తీసుకెళ్తుందండి. అంత సంతోషం, అమృతాన్ని మరిపించే విధంగా ఉంటుందండి అమృతపాణి అరటిపండు. కానీ ఈ రోజునాడు చాలా వరకు అమృతపాణి కూడా క్వాలిటీ తగ్గిపోయిందండి. ప్రతి ఎర్ర చక్కెరకేళి కానీ, చక్కెరకేళి కానీ, లేదా మహారాష్ట్ర కానీ, దేశవాళీ, భుసావళి కానీ, ఇవన్నీ కూడా క్వాలిటీలు తగ్గిపోయామ్మా. క్రమేపీ రాను రాను ఎలాగైపోయిందంటే, ఏదో అరటిపండు ఉన్నాయి కొంటున్నాము, ఏదో దేవుడికి పెడుతున్నాము, ఒక అకేషన్లోని వేస్తున్నామనే తప్ప అరటిపండు తింటే ఆరోగ్యం అనే పదాన్ని చాలా వరకు కనుమరుగైపోయిందండి ఆ పదం అని. దయచేసి మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీకు ఈ ఏదో పెరట్ ఉంటే కనుక, దొడ్డి ఏదైనా ఉంటే మీ పెరట్లోని ఒక 2-3 అమృతపాణి మొక్కలు తెచ్చుకొని వేసుకొని వాటిని నిల్వ పెట్టుకొని మీరు తింటే చాలా ఆనందంగా ఉంటుందండి. చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే కారణం, ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లోని స్ప్రేలతో ముగించి తినే అరటిపండు మన టెక్నాలజీ డెవలప్ చేసిన తర్వాత మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకునే విధంగా తయారైందండి. దయచేసి ఏదైనా పబ్లిక్ ఇచ్చే సందేశం ఏంటంటే, నేను మీకు ఎటువంటి పెరట్ ఏదైనా ఉంటే అందులోని చక్కెరకేళి కానీ, అమృతపాణి కానీ, లేదా అంటే కర్పూర అరటిపళ్ళు కానీ, ఈ మూడాటిని మీరు మీ దొడ్లోని పెరట్లోని వేసుకొని పండించుకుంటే చాలా గొప్పగా ఉంటుందని నా అభిలాష అండి. మా అమ్మగారు కదా అమృతపాణి బనానాస్ అంటే చాలా ఇష్టం అండి. మీకు చెప్పినట్టుగానే ఒక 2-3 ప్లాంట్స్ బనానాకి సంబంధించి వేసుకుని మనమే పండించుకుని తింటే హ్యాపీనెస్ అది కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి, ఇంత మంచి మీ ఛానల్ ఇన్ఫర్మేషన్ మీ ఛానల్ ద్వారా నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్స్ అండి, చాలా వాల్యుబుల్ అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బనానాకి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు.